రామరాజు కోడలు నర్మద ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటుంది. ప్రేమ నర్మదతో అంటది, బావగారు సాగర్ బావగారు ధీరజ్ దగ్గర ఫీల్ అయ్యాడంట. నర్మద నా వల్ల బాధపడుతుంది, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటుంది. అలాగే నర్మద వాళ్ళ నాన్న మిల్లులో వర్కర్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నాడు. అందుకనే మా అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్పుకునేలా, గర్వంగా చెప్పుకునేలాగా మా మామగారు ఉండేలాగా నేను ట్రై చేస్తాను, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తానని అన్నాడంట. అని అంటే, అవునా, నువ్వు చెప్పింది నిజమా ప్రేమ అని అంటే, అవునక్క అంటది. వెంటనే నర్మద పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోద్ది. ఇలా ఫోన్ మాట్లాడుకుంటుంటాడు సాగర్ బయట అరుగు మీద రామరాజు, వేదవతి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. వెంటనే వెళ్ళి ఇలా వెనక నుంచి హక్ చేసేసుకుంటుంది నర్మద. ఏం చేస్తున్నావే, వదులు ఇక్కడ అందరూ చూస్తే చూడనివ్వండి, మీరు చూడకండి, మీరు కళ్ళు మూసుకొని మన ప్రపంచంలో ప్రేమలో తేలిపోదాం అని అంటూ ఉంటుంది. అప్పుడు వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి పిల్ల ఇలా చేస్తుంది, బాబు మా ఆయనకి తెలిస్తే ఏమైనా గొడవ చేస్తారేమో అని టెన్షన్ పడుతుంటుంది. ఈలోపు ఇదంతా దూరం నుంచి చూసి పెద్ద కోడలు శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ ఆయన్ని హక్ చేసుకుంటుంది. ఏం చేస్తున్నావే నువ్వు వదులు మా నాన్న చూస్తాడు అని అంటే, వాళ్ళు చూస్తే చూడండి, మీరు కళ్ళు మూసేసుకోండి, మనం ప్రేమలో ప్రపంచంలో తేలిపోదామని సేమ్ నర్మదే ఏ డైలాగ్ చెప్తుందో అదే డైలాగ్ చెప్తుంది. అప్పుడు వెంటనే వీళ్ళు ఇవన్నీ చూడలేక లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు. ఈ లోపలికి వెళ్ళినప్పటికీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వేదవతి రామరాజుని హక్ చేసుకుంటుంది వెనక. ఏం చేస్తున్నావే, పిల్లలు చూస్తే బాగోదు, వదులు. ఏమండి, పిల్లలు చూస్తారా, అయితే మీరు చూడకండి, మీరు కళ్ళు మూసుకొని మనం ప్రపంచంలో ప్రేమలో తేలిపోదాం అని అంటూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు హక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ వేదవతి తమ్ముడు చూస్తాడు. ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లో, ఒక్కొక్కరు హక్ చేసుకోవడం ఏంటి, వీళ్ళందరినీ చూసుకుంటే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అని అనుకుంటాడు వేదవతి తమ్ముడు. ఈ లోపు ప్రేమ పరిగెత్తుకుంటా, ధీరజ్ మీద ప్రేమ పెరిగిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి ధీరజ్ని హక్ చేసుకుందామని అనుకుంటుంది అనమాట. అక్కడ తలదూకుంటుంటాడు అద్దం ముందు. మళ్ళీ గుర్తుకొచ్చి ఆగిపోతుంది అనమాట. అప్పుడు వెనక్కి చూస్తాడు, సంతోషం పడిపోతున్నట్టు కనపడుతుంది అనమాట ప్రేమ ధీరజ్కి. ఏం జరిగింది, కొంపతీసి ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు, నీకు నువ్వే నవ్వేసుకుంటున్నావు, అసలు ఏం జరుగుతుంది, డాక్టర్ గారికి చెప్పు, నువ్వు చెప్పు, నాకు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తానని అంటాడు. నీకు తెలియదు, నువ్వు అని అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపు నర్మదన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది అనమాట ప్రేమ. నువ్వు ధీరజ్ ప్రేమలో పడ్డావు సిస్టర్ అని అంటుంది. నేను ప్రేమలో పడకూడదు, నేను ప్రేమించకూడదు అని అనుకుంటుంది. కట్ చేస్తే వేదవతి అందరినీ పిలుస్తుంది. నర్మద, ప్రేమ, శ్రీవల్లి ముగ్గురు వస్తారు. ఏంటి అత్తయ్య అని అంటే, రాత్రి దొంగలు పడ్డారు, మీ బంగారు నగలన్నీ తెచ్చిచ్చేస్తే లాకర్లో పెట్టమని మీ మావయ్య గారు చెప్పారు, తొందరగా రండి అంటే నర్మద, ప్రేమ వెళ్ళిపోతారు నగలు తేయడానికి. అయితే పెద్ద కోడలు శ్రీవల్లి తేదు, ఎందుకంటే అవన్నీ గిల్ట్ నగలు. అయ్యి బాబు, ఈ బ్యాంకులో పెడితే గిల్ట్ నగలు అని తెలిసిపోద్దేమని, వద్దు, నేను నా దగ్గరే ఉంచుకుంటానన్నా సరే మీ మావయ్య గారు కోప్పడతారు, ఇవ్వు అని గట్టిగా అన్నసరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి, అమ్మ ఇలాగ నగలు అడుగుతున్నారమ్మా, దొంగలు పడ్డారంటే ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తే గిల్ట్ నగలని బయటపడిపోద్ది, నేను ఫైనాన్సర్ కూతుర్ని అని అబద్ధవాడాను కదా, ఇప్పుడు అవన్నీ బయటపడిపోతాయేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. రేపు ప్రోమోలో ఏం చెప్పారు అంటే, అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఈ లోపేమో ధీరజ్ రాడు, ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ. ఈలోపు మావయ్య గారు, ధీరజ్ ఇంకా రాలేదు అంటే, అవును ఎందుకు రాలేదు, అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో, ఈసారి నాకు తెలియకుండా ఏవైనా జరిగితే నేను ఇదివరకులా క్షమించినట్టు క్షమించను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ కొడుకులకి రామరాజు. అంతే ఫ్రెండ్స్.